రాష్ట్రంలో రేపటి నుండి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వర్షాభావ పరిస్థితులు తగ్గడంతో రేపటి నుంచి టెంపరేచర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు పలు జిల్లాల్లో 40 నుంచి 44 మధ్య గరిష్ట ఎండలు ఉండే అవకాశంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. 9 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. అయితే మనకి మార్చి మొదటి 2 వారాల్లో పెరిగిన తర్వాత ఈ ఇండ్యూస్డ్ సిస్టమ్స్ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి ఇంచుమించు 2-3 వారాలు కొనసాగడంతో టెంపరేచర్లు మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా మనకి యాక్చువల్ నార్మల్ టెంపరేచర్ కంటే కొద్దిగా స్వల్పంగా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వానల ప్రభావం అన్నది ఆల్మోస్ట్ ఈ రోజుతోటి తగ్గిపోయి రేపటి నుంచి ఇంకా టెంపరేచర్లు పెరిగే సిచ్యుయేషన్ కనిపిస్తుంది. సో గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ 2 నుంచి 4 డిగ్రీల వరకు రాగల 5 రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ రోజు కూడా 36 నుంచి 40 డిగ్రీల లోపు ఉండే అవకాశం ఉంది. సో అన్ని జిల్లాలు ఊరికే ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు మనకి ఇటు తూర్పులో భద్రాచలం, ఖమ్మం జిల్లాలు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతంలో 41 డిగ్రీస్ నుంచి 41 నుంచి 44 మధ్యలో ఉండే అవకాశం ఉంది. సో వీటికి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మనకి పోయే కొద్దీ ఇటు డే 3కి వెళ్ళే కొద్దీ నార్త్లో కూడా ఒక 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్లోకి వస్తాయి. అట్లాగే మనకి 5th డేకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నందున ఇవి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే మన సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల మటుకు రాగల 5 రోజుల్లో 36 to 40 డిగ్రీల మధ్యలోనే కొనసాగే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల సాధారణ ఉష్ణోగ్రతలు 39 నుంచి 41-41.5 డిగ్రీల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి నార్మల్ టెంపరేచర్స్. అంటే మనకి నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో 41 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉండగా సెంట్రల్ తెలంగాణలో 39-40 మధ్యలో ఉంటాయి. అయితే 1-2 ప్రాంతాల్లో ఇవి 41 దాటి 42-43 వరకు పోవడం కూడా నార్మల్గా ఈ నెలలో 2-3 రోజులు అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లాగే మే నెలకు వచ్చినట్టయితే మనకి ఈ నార్మల్ టెంపరేచర్స్ 39 నుంచి 42-43 డిగ్రీల వరకు రేంజ్ ఉంటుంది. అది దాటి పోయినప్పుడు అది దాటి కనుక మనకి అంటే దాంతోపాటు మనకి ఈ నార్మల్ టెంపరేచర్ కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్న ఏరియాస్కి మనమేమో హీట్ వేవ్ అలర్ట్స్ పెడుతుంటాము. సో ప్రస్తుతం రాగల 5 రోజుల్లో అయితే ఎక్కడ హీట్ వేవ్ అలర్ట్ వచ్చే అవకాశం లేదు, కానీ కొన్ని జిల్లాల మటుకు మనకి 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఈ ఎండ తీవ్రత ముఖ్యంగా 12-12:30 నుంచి 3-3:30 వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే బయట తప్పనిసరిగా పని చేయవలసిన వారు, అలాగే ఈ రోడ్డు మీద ప్రయాణం చేయవలసిన వారు, డెలివరీలకి వీటికి తిరిగే వాళ్ళు తప్పనిసరిగా తిరగాల్సిన వాళ్ళు ఉంటారు. వీరందరూ కూడా ఏంటంటే గంటకు ఒకసారి అట్లీస్ట్ 10 నిమిషాలు నీడపట్టులో ఉండి శరీరం కూల్ అయ్యేలాగా చూసుకోవాలి. కంటిన్యూస్గా 4-5 గంటలు అదే వేడిలో ఉన్నట్టయితే వడదెబ్బ తగులుతుంది. అట్లాగే తలభాగం కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, ముదురు రంగు దుస్తులు వేసుకోకుండా లైట్ రంగు అలాగే తెలుపు వస్త్రాలు వేసుకోవడం వల్ల ఎక్కువగా హీట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. అలాగే గంటకు ఒకసారి ఒక గ్లాసు నీళ్లు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, అప్పుడప్పుడు మజ్జిగ కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా శరీరంలోని సాల్ట్లు పోకుండా చూసుకోవడము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడదెబ్బ నుంచి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లిలోని పలు గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. పెద్దపల్లి అభివృద్ధి ధ్యేయంగా పార్లమెంటులో పోరాడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎంపీ కొలనూరు గ్రామంలో రేషన్ షాపులో 3 నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీ పరిశీలించారు. తర్వాత ఓదెల మండలం కొలనూరు, పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే గేట్ల పనులను పరిశీలించారు ఎంపీ వంశీ. ఏపీలో కంటే తెలంగాణలో ఎయిర్పోర్ట్లు తక్కువ ఉన్నాయన్న అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు ఎంపీ వంశీ. పెద్దపల్లికి ఏదైతే ఎయిర్పోర్ట్ పెండింగ్ ఉన్నదో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే వారు ఇంతకుముందే ఒప్పుకున్నారో దాని మీద నిధులు కేటాయించాలి. మళ్ళీ రైల్వే సంబంధించిన స్టాప్లు కానివ్వండి, ఆర్ఓబీ కన్స్ట్రక్షన్లు కానివ్వండి శాంక్షన్ అయినాయి, దానికి ఇమ్మీడియట్గా ఫండ్స్ కేటాయించి పని పూర్తయ్యేలాగా చూడాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. దానికి వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ తల్లి జయశ్రీని పరామర్శించారు ఎంపీ వంశీకృష్ణ. ఇటీవల ఆమె అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయశ్రీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఎంపీ వంశీ. జయశ్రీకి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి కావాలని పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించినా కేంద్రం నిధులు కేటాయించడం లేదన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. గోదావరిఖనిలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణకు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి వచ్చేంత వరకు పోరాడతానని చెప్పారు ఎంపీ. మరి గత 10 సంవత్సరాలు వాళ్ళే కేంద్రంలో ఉన్నారు. మరి తెలంగాణకు న్యాయం ఎందుకు చేయలేదు? ఆంధ్రాలోనేమో 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మళ్ళీ తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉండడము ఎవరి చేసిన కారణాల వల్ల అని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళని అడగడం జరుగుతున్నది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మన ప్రాంతానికి తీసుకురావాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి అనేక లెటర్లు పెట్టి శాంక్షన్ చేయించినప్పుడు కూడా ఈరోజు నిధులు రిలీజ్ కాలేదని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. దాని మీద కూడా మేము ఖచ్చితంగా పోరాడి కృషి చేసి నిధులు వచ్చేటట్టు మేము కష్టపడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ పెద్దపల్లి సెగ్మెంట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Today we have had a very special meeting with Honorable Defence Minister Rajnath Singh sir regarding the construction of a new airport in Adilabad region of Telangana state. Adilabad is considered to be the gateway of Telangana, and with a lot of tribal population around that area who are aspiring to become one of the most important industrial hubs in the state, and who also don't have any nearby airport facility, also have been aspiring to build an airport for themselves in the state, in the region of Adilabad. And this issue has been strongly taken up by Minister Kishan Reddy ji, who comes from that state and who has been constantly guiding me also in or advising from the state of Telangana on how to have more airports built, because the only major airport in the state of Telangana is the Hyderabad Shamshabad airport that has been built nearly 25 years ago. So there is a need for Telangana to have more airports, and that is the idea and the vision of our Honorable Prime Minister Narendra Modi ji. For Viksit Bharat 2047, we are envisioning 350 airports. We have around 165 airports today, so we have to double the number of airports. And we are looking at the remote areas, we are looking at the tier 2, tier 3 cities to build these new airports, and Adilabad is one of the most prospective areas to build an airport today. And what we have observed there is that there is already an old airstrip lying with the Ministry of Defence, and they have compiled 370 acres of land for themselves. So that is why it was important for us to interact with the Ministry of Defence to get their support in expanding that airport into a proper full-fledged airport. So we are very thankful on behalf of the state of Telangana and people of Telangana that Rajnath Singh sir has extended full cooperation in building the airport, and all the necessary approvals also. He has assured that we are in the interest of building an airport there. And another aspect that he has communicated was that they want to set up a nice training facility from the side of defence to be operational in Adilabad region. So that is going to be an added activity for the airport. So if the defence only takes up the construction of airport, then we from our side, Airports Authority of India side, we can have a civil enclave there which can do the civilian operations. So it is a joint venture airport that we can construct. So the initial in principle approvals or everyone's agreement was there, because we had officials from Ministry of Civil Aviation, Ministry of Defence, and also officials from the state government who was representing the current state government also. So everyone has uniformly agreed for the construction of the airport, and whatever necessary support is required from each of the governments. And we had our Kishan Reddy ji minister also in that meeting, and local MP and MLA Nagesh Garu and Shankar Garu also participated in that meeting. So it was a very comprehensive, detailed and thorough review meeting where we have decided on the future steps also. So this 17th of this month, all the 3 departments, Ministry of Defence, Ministry of Civil Aviation and the state government officials
They're all going to go to the site, do a thorough study on the field itself. They're going to look at all the OLS studies and the feasibility studies, and then look at the runway orientation also. So once all that is cleared by this joint meeting that is going to happen on 17th, we are going to come up with a master plan on the airport construction. And once that master plan is also approved by Ministry of Defence, we are keeping Ministry of Defence as the nodal ministry, because right now whatever land is there near that airport site is with the Ministry of Defence. And the required amount of land has been requested to the state government, that is up to 450 acres. And the vision for that airport is that we should have 8 320 Airbus aircrafts also landing there. So we want good runway also happening. And there is a lot of potential in the future, because that area, like I said, has no nearby airport also. The airport in Hyderabad is up to 8 hours of distance, 300 kilometers, and then there are other airports in Maharashtra which are also more than 150 kilometers in distance. And this being a tribal area, mostly with tribal population, and a rich culture is also there. So it's going to be a very prospective airport for us to connect across the country also. There is a lot of activity that is coming up there. We are very excited about this project. So given the support of the Defence Ministry and especially Defence Minister Rajnath Singh ji, we are all feeling very assured that we can start the project in a very short span of time. So we are looking at 3 to 4 months, given the fact that the land is acquired by the state and given without any encumbrance. So once that process is done, we can go ahead with the construction of the project. Any deadline you are expecting complete this project? Or See, I would ideally want to complete any airport project within 2 or 2.5 years. That is the stipulated time we take for construction of an airport. Here, one interesting thing is the airport construction is going to be taken up by Defence itself. They are going to construct the airport, they are going to have their ATC there, they are going to have their necessary training facilities there. What we want to build there is a civilian terminal, just like how many other airports of Indian Air Force, where they are the primary operators of the airport and they have given certain piece of land for us to operate the civil enclave. Just like that, we want to operate in Adilabad region. So it's a very proven and successful concept that we have across the country, with the joint operations of both defence and civil aviation. And this is going to ultimately help the region also, because both are very important and strategic sectors. And when you see the presence of both the sectors, it is going to generate a lot of employment, and the connectivity is also going to boost the local economy also. So both ways, I feel it is a very good and assuring project for the people of Telangana and especially the people of Adilabad. Sir, since 2024, under NDA rule, the aviation ministry in this country has been expanded a lot. Since 2024, after you becoming civil aviation minister, you have given, including this Adilabad airport, you have given 2 Warangal airport and Adilabad airport, 2 airports. But still, Hyderabad International Airport, which is there in Shemshabad, is lacking Udan Cape, sir. When will we get it? Udan Cape we have already put in 25 locations. I am happy to see the response that has come for Udan Cafes. There are more demands for all the airports, and I am also going with the commitment that by the end of the year, we want to see Udan Cafe in all the major airports. So I want to do it. I want to make it available for most of the passengers in the country. So all the big airports and all the tier 2 city airports also, we want to plan by the end of this year. It is available everywhere, and wherever new locations are there, it is in the process of making. Okay. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మీకు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అగ్నిమాపక శాఖ అధికారులకు ముందు చూపు కొరవడుతోంది. రోజు ఎక్కడో ఒక చోట నిప్పట్టుకొని ఇంట్లో షాపుల్లో సామాగ్రి అగ్నికి ఆహుతవుతున్నాయి. కళ్ల ముందే ఆస్తులు కాలి బూడిదవుతున్నాయి. అగ్నిమాపక శాఖల సిబ్బంది మంటలు చల్లార్చేందుకు నీటి కొరత, వాహనాల దూరం ఉండడంతో సకాలంలో చేరుకోలేకపోతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అగ్ని ప్రమాదాలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 ఫైర్ స్టేషన్లున్నాయి. ఇందులో 2 ఫైర్ అవుట్ పోస్టులున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదాల నివారణ కోసం 2 కొత్త అగ్నిమాపక ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన భూపాలపల్లి జిల్లా పరిధిలో 100 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న గ్రామాలున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు స్పాట్ కు ఫైర్ ఇంజన్ చేరుకునే వరకే నష్టం జరిగిపోతుందని బాధితులు వాపోతున్నారు. అంతేకాక వాటర్ కొరత కారణంగా అందుబాటులో వాహనాలున్నా మంటలు ఆర్పలేకపోతున్నామని ఫైర్ స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో హన్మకొండ, వరంగల్, కాజీపేట పరిధిలో 4 ఫైర్ స్టేషన్లున్నాయి. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన చోటికి వాహనాలు చేరుకోలేకపోతున్నారు. ఇటీవల కిలా వరంగల్లో ఫర్నిచర్ షాప్లో మంటలు అంటుకున్నాయని ఫైర్ స్టేషన్కు సమాచారం వచ్చింది. అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకునేలోపు షాపు కాలి బూడిదైంది. సరిపడా నీళ్లు లేకపోవడంతో మంటలు ఆర్పలేకపోయారు సిబ్బంది. ఎండాకాలం వచ్చేసరికి మొన్న వరంగల్లో ఫైర్ అయింది, కానీ దాని దగ్గర లేకపోయేసరికి సిబ్బంది కొరత ఉండి ఫైర్ అయ్యి మొత్తం కాలిపోయినాయి. కానీ గవర్నమెంట్ దానికి స్పందించి తొందరగా సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకొని జనానికి ఇబ్బంది లేకుండా చేస్తే మీ అందరం సంతోషం ఉంటాం. మన ఉమ్మడి జిల్లా లోపల దాదాపు ఇంకా చాలా అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఒక ములుగు ఉన్నది, ములుగులో ఉన్నది. దాని తర్వాత మా ప్లేస్లో మల్లంపల్లి ఉంటుంది, మల్లంపల్లి లేదు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ప్లస్ మహబాద్ ఉంది, దాని తర్వాత కే సముద్రంలో అనేది లేదు. ఇట్లా కొన్ని ప్లేస్లలో ఇంపార్టెంట్ ప్లేస్లలో పెట్టలేకపోవడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రమాదం జరిగితే ఎటు వెళ్లాలన్నా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు ఆర్పేసేందుకు కనీసం 3-4 గంటలు పడుతుందని అంటున్నారు. అందుకనే ములుగు, ఏటూరు, నాగారం, తాడ్వాయిలో ఒక ఫైర్ స్టేషన్ చేయాలని అప్పట్లో ప్రభుత్వంకు అధికారులు వినతి పత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో కూడా ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్పడానికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఫైర్ స్టేషన్లు తక్కువగా ఉండటం, ఫైర్ స్టేషన్లు ఉన్నా కూడా ఉన్న స్టేషన్లలో సిబ్బంది తక్కువగా ఉండటం, సిబ్బంది తక్కువగా ఉంటే నీళ్లు కూడా టైంకు అందుబాటులోకి దొరకపోవడం, ఇవన్నీ కారణాల రీత్యా ఈ ప్రమాదాలని అరికట్టడంలో నివారణ చర్యలు జరగట్లేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి జిల్లాలో త్వరితగతిన వీలైనన్ని ఎక్కువ ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఫైర్ సిబ్బంది. మరోవైపు ప్రమాదాలు జరిగితే తమకు సమాచారం అందించాలని కోరుతున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లు ఉండటం, పరిధి పెద్దగా ఉండటం వల్ల ఇబ్బందిగా మారిందన్నారు. అయినప్పటికీ తమకు సమాచారం అందిస్తే వీలైనంత త్వరగా స్పాట్కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మేము మాకున్న 9 మండలాలలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఇమీడియట్గా మా ఫోన్ నెంబర్, మా ఫైర్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712699304, ఫైర్ ఆఫీసర్ గారిది 8712699305. ఈ 2 మొబైల్ నెంబర్స్కు ఎటువంటి కాల్స్ మాకు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తే ఇమీడియట్గా వితిన్ 1 మినిట్లో మేము టర్న్అవుట్ అయ్యి ఆ అగ్ని ప్రమాదాన్ని ఫర్నిష్ చేసేసి మేము రిటర్న్ రాగలుగుతాం. అలాగే అగ్ని ప్రమాదాలు కాకుండా ఈ మధ్యలో మనకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా మనం వెళుతున్నాము. ఇప్పుడు కాకతీయ కెనాల్ ఉంది, అందులో పడినప్పుడు కూడా మన వాళ్ళు పోయి రెస్క్యూ చేసి వారితో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మేము కూడా వారిని రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడం జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు జరిగితే సమాచారం అందిన వెంటనే స్పందించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ అడవుల్లో వన్యప్రాణుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కారడవిలో క్రూరమైన మృగాలు అటవీ అధికారులకు సవాల్ విసురుతున్నాయి. జిల్లాకు చెందిన ఓ విద్యార్థి వన్యప్రాణులను గుర్తించేందుకు రోబోను తయారు చేశాడు. 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్ సెన్సార్తో జంతువులను గుర్తించేలా రోబో తయారు చేశాడు. వాసనతో వన్యప్రాణుల జాడను గుర్తిస్తున్న రోబోపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక దండకారణ్యం. ఈ దండకారణ్యంలో అన్ని రకరకాల వన్యప్రాణులు ఉన్నాయి.
పులులు, చిరుతపులులు, దుప్పులు, నీలగాయలు, జింకలు వంటివి ఉన్నాయి. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ కారిడార్లోకి ప్రతినిత్యం మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ వన్యప్రాణులకు వేటాడే స్మగ్లర్ల నుంచి ముప్పు ఉంటుంది. అలాంటి స్మగ్లర్ల బారిన పడకుండా ప్రతినిత్యం అటవీ అధికారులు ట్రాకింగ్ చేస్తుంటారు. టైగర్ ట్రాకింగ్ చేయడం అంటే మాటలు కాదు, సవాల్ లాంటిది. ట్రాకింగ్ చేసే సందర్భంగా అటవీ అధికారులు దాడులు బారిన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సవాలుగా వన్యప్రాణుల పర్యవేక్షణ కోసం బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న ఆశ్రిత్ తండ్రి అటవీ అధికారిగా పనిచేస్తున్నారు. టైగర్ ట్రాకింగ్ కోసం ఇబ్బందులు పడుతున్న తండ్రి కోసం ఆశ్రిత్ ఓ రోబోను తయారు చేశాడు. దీనికి కెమెరాను అమర్చాడు. ఈ రోబో వన్యప్రాణులున్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. ఒకవేళ జంతువు చనిపోతే కూడా చనిపోయిందని తెలుపుతోందంటున్నారు అధికారులు. వన్యప్రాణుల కదలికలను అల్ట్రాసోనిక్ సెన్సార్తో గుర్తిస్తున్నట్లు తెలిపారు. దీనికి 7,500 ఖర్చు చేసినట్లు ఆశ్రిత్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఎనిమల్ చనిపోయిందా బతుకుందా అని చెప్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఎనిమల్ మూవ్ అయిందనుకో ఈ ప్రాజెక్ట్ కూడా మూవ్ అవుతుంది. ఎనిమల్ ఆగిందనుకో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగుతుంది. ఇందులో వాడిన ఐటమ్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో అల్ట్రాసోనిక్ సెన్సార్ ఒకటి. ఆ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏం చేస్తుందంటే సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వేవ్స్ ఎనిమల్కి తాకి మళ్ళీ ఈ సెన్సార్ దగ్గరికి వచ్చినాక ఆ సౌండ్ వేవ్స్ అడ్రినో బోర్డ్ దగ్గరికి పోతుంది. అడ్రినో బోర్డ్ ఏం చేస్తుందంటే ఆ సౌండ్ వేవ్స్ని అనాలిసిస్ చేసి రీడ్ చేసి మోటార్ డ్రైవ్కి పంపిస్తుంది. మోటార్ డ్రైవ్ ఏం చేస్తుందంటే అక్కడ ఎనిమల్ ఉంది, నువ్వు మూవ్ కావాలన్నా మూవ్ వద్దా అని అడ్రినో బోర్డ్ చెప్తుంది కాబట్టి ఇది చేస్తుంది. 10వ తరగతి చదువుతున్న ఆశ్రిత్ రోబో తయారు చేయడాన్ని అందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ యాడ్ చేస్తూ లైవ్ డీటెయిల్స్ గుర్తించేలా అప్డేట్ చేస్తామన్నారు. ఇప్పటికే ఈ రోబో పేటెంట్ కోసం అప్లై చేసినట్లు తెలిపారు అధికారులు. ఇంతటి అద్భుతమైన పరికరాన్ని రూపొందించిన విద్యార్థినిని అభినందిస్తున్నారు. మా విద్యార్థి సృజనతో వచ్చిన ఈ డివైస్ రేపటి రోజు భావితరాలకు ఉపయోగపడుతుందని, అలాగే దీని పేటెంట్ కోసం కూడా మేము కృషి చేస్తున్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాము. అది సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాం. రోబోతో వన్యప్రాణుల కదలికలు గుర్తించడంతో పాటు స్మగ్లర్లను కూడా పట్టుకోవచ్చంటున్నారు అధికారులు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, నీరు అడుగంటిపోతుంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పెరిగే ఎండవేడికి నీరు ఆవిరైపోతే ఏర్పడే పరిస్థితులపై సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వైరా రిజర్వాయర్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎప్పటిలాగానే ఈ ఏడు అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు సాగు అవసరాలకు విడుదల చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 13 అడుగులకు చేరుకుంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 467 గ్రామాలకు ఈ రిజర్వాయర్ నుంచి రోజుకు 10 కోట్ల లీటర్ల నీటిని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. మరోవైపు రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వల ద్వారా వారాబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు సాగునీరు అందిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రానున్న 2 నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండగా నీటి లభ్యతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రిజర్వాయర్ లో ఉన్న వాటర్ 12 మండలాలకి తాగునీరు అందిస్తున్నారు. ఈ 25,000 ఎకరాలు సాగునీరు కోసం ఇవాళ సాగునీరు లేని పరిస్థితి ఉంది. సాగునీరు తగ్గింది, సాగునీరు లేదు. 11.5 అడుగులు ఇప్పుడు సామర్థ్యం ఉంది. వైరా రిజర్వాయర్ నుంచి ప్రతిరోజు 33 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుండగా 37 క్యూసెక్కుల నీరు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇలా నిత్యం 70 క్యూసెక్కుల నీరు ఖర్చవుతోంది. మరోవైపు జిల్లాలో ఏప్రిల్ 17 వరకు సాగర్ జలాలు వారాబందీ పద్ధతిన నీరు విడుదల చేయనున్నారు. రిజర్వాయర్లలోకి సాగర్ జలాలు విడుదల చేస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి. అయితే ఈ విషయమై అధికారులకు స్పష్టమైన హామీ లభించలేదు. ఈ వైరా రిజర్వాయర్ ఇప్పుడు నీటి పరిస్థితి చూస్తే 13 అడుగులకు చేరుకుంది. ఈ రిజర్వాయర్ కింద సుమారు 26,000 ఎకరాలు సాగులో ఉన్నది. అలాగే తాగునీరు కింద 14 మండలాలకి 14 మండలాల్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి
ప్రజానికం ఇది వేరే రిజర్వాయర్ దాగి మంచినీళ్ళు తాగునీరు తాగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఈ రిజర్వాయర్ ఎండిపోయే పరిస్థితి ఏర్పడది. ఇప్పటికే గవర్నమెంట్ అధికారులు దీన్ని స్పందించి పూర్తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది కలక్కోకుండా, ప్రజలకు ఇబ్బంది కలక్కోకుండా చూడాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని వైరా, మదిర, కల్లూరు మున్సిపాలిటీలతో పాటు మరో 8 మండలాలకు 10 కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. ఈ క్రమంలో రిజర్వాయర్లోని నీటి వినియోగంతో పాటుగా ఆవిరి శాతం మరో 10 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవి ఉధృతిని దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్ పూర్తి స్థాయిలో ఖాళీ కాకముందే మిషన్ భగీరథ, నీటిపారుదల శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే వేసవిలో గృహ వినియోగానికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. రిజర్వాయర్లలోని ప్రతికూల పరిస్థితులను బట్టి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. తూములు కాలువలకు నీళ్ళు ఎక్కక శివరాయకట్టుకు నీళ్ళు అందే అవకాశం లేదు. అట్లనే మిషన్ భగీరథకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అటు ఇప్పుడు వస్తున్నటువంటి సాగర జలాలతోనే నింపాలా, లేదంటే వైరా రిజర్వాయర్ కి అనుసంధానం చేస్తున్నాం, గోదావరి జలాలు అనుసంధానం చేస్తున్నాం సీతారామ ప్రాజెక్ట్ అని చెప్పి 150 కోట్లు పెట్టి వినోబా నగర్ దగ్గర నుంచి ఏనుకూరు దగ్గర ఎన్ఎస్పీ కాలువ లింక్ చేశారు. అక్కడ నుంచి 14 జలాలు తీసుకొస్తే నిజంగా వాళ్ళు అపర భగీరథులుగా రైతుల చేత, ఈ ప్రాంత ప్రజల చేత కీర్తింపబడతారు. మరి అందుకని సమ్మర్ వస్తుంది కాబట్టి కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతుండటంతో స్థానిక జనం ఆందోళన చెందుతున్నారు. నీటి సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యుద్ధ భూమి నుంచి క్షేమంగా సొంతూరుకు చేరుకున్నారు నిర్మల్ జిల్లా వాసి. బాంబుల వర్షం నుంచి తప్పించుకొని భయంతో ఇంటికి చేరుకున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన హనుమన్లు ఇరాన్ కువైట్ సరిహద్దు ప్రాంతం ఇరాక్లోని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో హనుమన్లు మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా యుద్ధం కారణంగా బాంబుల మూతలతో మారుమ్రోగుతోంది. ప్రాణాలతో ఉంటామో లేదో అన్న భయంతో ఇంటి బాట పట్టారు హనుమన్లు. బతికి ఉంటామో లేదో అన్న పరిస్థితుల్లో హైదరాబాద్కు వచ్చామని తెలిపాడు హనుమన్లు. తాను ఇంటికి చేరుకున్న తర్వాత పనిచేస్తున్న కంపెనీ బాంబుల దాడిలో పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపాడు హనుమన్లు. తమ కంపెనీలో పనిచేస్తున్న 400 మందిని యాజమాన్యం సురక్షితంగా సొంతూర్లకు చేర్చిందన్నారు. యుద్ధ భూమి నుంచి హనుమన్లు క్షేమంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు హనుమన్లు, మాది కుంటాల, నిర్మల్ డిస్టిక్. నేను ఇరాక్లో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. క్యాంప్ మేనేజర్గా పనిచేసేవాడిని. మాది సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ. నేను ఈ ఇరాన్ అమెరికా గొడవల వల్ల కంపెనీ వచ్చేసి ఇంటికి పంపించాలని ప్లాన్ చేసి పంపించేయడం జరిగింది. ఇక్కడ ఫ్లైట్స్ క్యాన్సల్ అవడం వల్ల మాకు వేరే దారి లేక బై రోడ్ మార్గాన తుర్కీ, ఇస్తాంబుల్, కుర్దిస్తాన్, సౌదీ త్రూలా బై రోడ్ ట్రావెల్ చేసి 4 days తర్వాత ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇంకా మాకు కంపెనీలో దగ్గర ఒక 400 మెంబర్స్ పనిచేసేవారు ఇండియన్స్. అందరినీ పంపించేశారు. మేము కూడా లాస్ట్ ట్రిప్ వరకు మేము ఆగాల్సి వచ్చింది. లాస్ట్కి వచ్చేసి ఇంటికి క్షేమంగానే ఏరుకున్నాం. ఇండియన్ ఎంబసీ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చింది అక్కడ, బగ్దాద్ ఇండియన్ ఎంబసీ. ఉన్న లైవ్లో మాకు బాంబ్స్ అనేది పైనుంచి వెళ్ళేవి డ్రోన్స్ అంతే. మా దగ్గర సరౌండింగ్లు ఎప్పుడు పడేటివి లేకుండే. ఇక్కడ నేను వచ్చిన తర్వాత మా కంపెనీ బేస్లోనే బాంబు బ్లాస్ట్ 2 బాంబులు పడడం జరిగింది, డ్రోన్ బాంబులు. ప్రాపర్టీ డ్యామేజ్ ఎవరికేం ప్రాణహాని ఏం జరగలేదు, కాకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ మట్టుకు అయింది. అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉండే. మా కంపెనీ కూడా మంచి సర్వీస్ కూడా మంచిగానే ప్రొవైడ్ చేసింది. మాకు సేఫ్టీగానే ఇంటికి పంపించడానికి అరేంజ్ చేసి పంపించారు. వీసా అన్ని అరేంజ్మెంట్స్, హోటల్స్ అన్నీ ఇచ్చి పంపించారు. సేఫ్గానే పంపించడానికి ప్రయత్నించింది. నా పేరు శిల్ప. మా ఆయన అక్కడ ఇరాక్లో వర్క్ చేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా కొంచెం కూడా ఫోన్ చేయకపోతే భయం వేసేది. ఇంటికి వచ్చేంత వరకు టెన్షన్గా. ప్రస్తుత రోజుల్లో సొంత వాళ్ళు చనిపోతేనే పట్టించుకొని సమాజాన్ని చూస్తున్నాం. కానీ ఓ గ్రామంలో చనిపోయిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించి గుడి కట్టించాడో భక్తుడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యాంటీక్లేన్ కాలనీలో చనిపోయిన కోతికి మందిరం కట్టించి నిత్యం పూజలు చేస్తున్నారు భక్తుడు నాగవెల్లి శంకర్. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. పెద్ద
పెద్దపల్లి జిల్లా గోదావరికని 18 లైన్ కాలనీలో 15 ఏళ్ల క్రితం ఓ కోతి చనిపోయింది. 2011 ఏప్రిల్ నెలలో రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వానరం మృతి చెందింది. స్థానికంగా ఉంటున్న హనుమాన్ భక్తుడు నాగవెల్లి శంకర్ కాలనీ వాసుల సాయంతో మృతి చెందిన కోతికి సింగరేణి స్థలంలోనే పూడ్చిపెట్టి దహన సంస్కారాలు చేశారు. అక్కడే వానర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సింగరేణి సాయంతోనే మారుతి మందిరాన్ని ఏర్పాటు చేశారు. మారుతి విగ్రహానికి శంకర్ ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ చాలీసా పఠనం, అభిషేకాలు, భజనలు తదితర పూజలు నిర్వహించడంతో అక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. మాకు భక్తులకు కూడా కోరుకున్న కోరికలు నెరవేర్చే ఈ యొక్క మారుతి విగ్రహం వద్ద నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి మంగళవారం కూడా హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఈ యొక్క హనుమాన్ మందిరాన్ని సందర్శించి వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి ఈ యొక్క మా మారుతి విగ్రహం ఎల్లవేళలా భక్తుల కోరికలు నెరవేర్చే ఈ హనుమాన్ మందిరం నిర్మించుకోవడం జరిగింది. రోజు వచ్చి పూజ చేసుకుంటాం పొద్దున సాయంత్రం. అది వరకు ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యేది. ఇది పెట్టిన కాంచెలు యాక్సిడెంట్లు కూడా లేవు. మంచిగా జరుగుతుంది. అందరు పారాయణం చేసుకుంటాం. మంగళవారం శనివారం పారాయణం చేస్తాం. నిత్యం పూజ రోజు చేస్తాం. ఇంట్లో చేసుకుంటాం, ఇక్కడ చేస్తాం రోజు. వృత్తిరీత్యా శంకర్ బార్బర్ షాప్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తన సంపాదనలో కొంచెం దైవ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తనకు ఆర్థిక సహాయం అందిస్తే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని శంకర్ కోరుతున్నారు. ఈ ఏరియా ప్రాంత వాసులు అందరూ కలిసి ఇక్కడ మారుతి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడ ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగుతూ ఇక్కడ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు దర్శనం చేసుకుంటూ మా భగవంతుని ఆశీర్వాదం పొందుతూ దేవుని దగ్గరికి వచ్చిందంటే ఇక్కడ మంచి జరుగుతుంది అనే విశ్వాసంతో రోజు రోజుకు దినదినం ఎదుగుతూ ఇక్కడ ఈ మందిరం ఇంకింత డెవలప్ అవుతూ వస్తుంది. అందరి కోరికలు తీరుస్తూ భగవంతుడు అందరిని ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆయన చేసింది ఒక్కడు చేసిన కృషి ఇంత దూరం వచ్చిందంటే ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా మంచి భక్తులు కూడా కొద్దిగా ముందుకు వచ్చి మరి దీన్ని కొద్దిగా మెరుగుపరిచేలాగా మంచి ఒక మందిరంలాగా తీర్చిదిద్దితే బాగుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 10 మంది వచ్చినా కానీ కూర్చుంటానికి కొద్దిగా స్థలము ఏది ఉన్నది కాబట్టి రేకుల షెడ్డు అది ఇది వేసుకుంటే కొద్దిగా జరిగినప్పుడు పూజా కార్యక్రమం కూడా అందరూ వచ్చి ఇక్కడ ఉండి. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో గుడి లేకపోవడంతో సింగరేణి అధికారులను సంప్రదించి వారు సాయం అందించడంతో ప్రస్తుతం మారుతి విగ్రహానికి మందిరం ఏర్పాటు చేసినట్లు శంకర్ తెలిపారు. భక్తులు సహకారం అందిస్తే మరిన్ని సేవలు చేసి అర్చకుల ఏర్పాటు కృషి చేస్తానని శంకర్ అంటున్నాడు. అందరు బస్తీ వాళ్ళు అందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహకారంతో. అయితే ఆ విగ్రహం ప్రతిష్ఠ చేసి ఆ రోజు అన్నదాన కార్యక్రమం అని ప్రత్యేక పూజలు చేసి దాన్ని ఇట్లా నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి మంగళవారం శనివారం చేసేది. సింగరేణి యాజమాన్యం కూడా మాకు ఇదంతా సాయం చేశారు. చెట్లకు పెన్సింగ్ కానీ రోజు రోజుకు పెరుగుతున్నారు. దీనిలో కొద్దిగా నాకు కూడా మంచిగా అనిపించి నేను కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని కొద్దిగా టైం కేటాయించి ఇది పూజలు అభిషేకం మంగళవారం అభిషేకం చేస్తూ ఉంటాను. మారుతి మందిరానికి రోజు రోజుకి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతోంది. ఇవి తెలంగాణ అప్డేట్స్.